ఉద్దేశపూర్వకంగా కులం పేరుతో ఎవరిని తాను దూషించలేదని, అలా చేయాల్సిన అవసరం కూడా తనకు లేదని, తమ కుటుంబం ఎప్పుడూ పేద, దళిత వర్గాల పక్షనే ఉంటుందని, వారికి అండగా నిలబడుతుందని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. స్థానిక తిలక్ రోడ్ టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తనపై ఫేక్ ఆడియోల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తాను ఏ కులాన్ని తిట్టలేదని, ఏడాదిన్నర క్రితం నుంచి ఒక కుటుంబంలో జరుగుతున్న వివాదం తన దృష్టికి రావడంతో దాన్ని సర్ది చెప్పడానికి ఒక పెద్ద మనిషిగా ప్రయత్నం చేస్తారని వివరించారు. నా కుటుంబానికి న్యాయం చేయడానికి తాను మాట్లాడానే తప్ప కులాల ప్రస్తావన తేలేదన్నారు. గత 4 రోజులుగా సామాజిక మాధ్యమాల ద్వారా ఫేక్ ఆడియోల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నామన్నారు. ఆదిరెడ్డిని ఎవరూ ఏమీ చేయలేరని, వెలమ సంఘానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు తాను చాలా కాలంగా అధ్యక్షుడిగా పనిచేస్తున్నానని తెలిపారు. ఇటువంటి ఫేక్ ప్రచారం చేసుకునే నాయకులకు, పార్టీలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు. ఎమ్మెల్యేగా తన కుమారుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజకీయంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, జిల్లా కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 20 ఏళ్ళు పైబడి పోలీసు కంప్లైంట్ ఇచ్చాం. అన్నెసరిగా ఎవరిని దూషించే వ్యక్తిని కాదు. నేను 20 ఏళ్ళు పైబడి రాజకీయంగా ఉన్నాను. ఈ రాజకీయంగా ఉన్నప్పుడు ఎవరిని కూడా నేను దూషించలేదు. కులపరంగా ఎవరిని దూషించలేదు. ఏ కులాన్ని కూడా నేను దూషించలేదు. అందరితోటి అన్నదమ్ముల్లాగే వెళ్ళేవాడిని. ఈవేళ ఆలాపే సడన్గా కులాన్ని తిట్టేస్తున్నాడు అంటే ఎందుకు తిడతాం? రాజకీయంగా వాడుకుందాం అనుకుంటే నన్ను నా మీద దుష్ప్రచారం చేస్తే ఈ రాజమండ్రిలో 90% ఎవరో నమ్మరు చూడాలి. ఎందుకంటే నాకు ఆ గుడ్ విల్ ఉంది. ఏదైనా ఆపదొస్తే ఆదుకుంటాడు, ఏదైనా వస్తే సహాయం చేస్తాడు అనే విధంగా, కానీ ఇలాగా అన్నెసరిగా దుర్భాషలు మాట్లాడతాడు అనేది ఎవరికి లేదు, ఉండదు కూడా. నాకు ఆరోగ్యం బాగోలేదు. కొంచెం ఇప్పుడు నా వాయిస్ కూడా స్లోగా వస్తుంది చూడండి. బాగోకపోవడం వల్ల నేను రాలేదు ఎక్కడికి. ఇంక ఇలా ఊరుకుంటే ఇదేదో మేక ఏదో సామెతల్లో ఉన్నాయి, అలాగ వస్తుంది ఇదని, తప్పు చేశారంటారని వివరణ ఇచ్చి వదిలేద్దామని నేను ఈవేళ మీ ముందుకు వచ్చాను.